హలో అండి. ఈరోజు రెసిపీ ఢిల్లీ కరోల్ బాగ్ ఫేమస్ మూంగ్లెట్. ఒక కప్పు పెసరపప్పు 2, 3 సార్లు వాష్ చేసుకొని, సరిపడా వాటర్‌ని వేసుకొని 5, 6 గంటలు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లోకి 2 ఇంచీల అల్లం, 5, 6 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్‌లోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని విస్కర్‌తో విస్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్యాటర్ అనేది ఫ్లఫీగా ఉంటుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ గరిటె జారుడుగా ఉండాలి. సో, వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాక, కొద్దిగా వంట సోడా, నిమ్మరసం వేసుకొని కలుపుకొని, అవైలబుల్‌లో ఉన్న వెజిటబుల్స్‌ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పాన్‌లోకి కరిగించుకున్న ఒక స్పూన్ బటర్, 2 గరిటెల బ్యాటర్ వేసుకొని, ఇలా అట్టులా స్ప్రెడ్ చేసుకొని, పైనుండి బీట్రూట్ తరుగును వేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈలోగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి వాష్ చేసుకున్న గుప్పెడు పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకొని, ఇంకొక స్పూన్ బటర్‌ని వేసుకొని, ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకొని, ఈ విధంగా పీసెస్‌గా కట్ చేసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే ముంగ్లెట్ రెడీ. చూడ్డానికే కాదండి రుచిలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. థాంక్ యూ.